పెన్నులు పట్టిన చేతితోటి మళ్ళీ గన్నులు పట్టే రోజులు కూడా ఈ రాజకీయ నాయకులే చేస్తున్నారు. మళ్ళీ అదే గన్నులు పట్టుకొని అడవులపై ఉద్యమాలు చేస్తే కనుక మళ్ళీ ఈ రాజకీయ నాయకులు దారిలో వచ్చేటట్టు లేరు. ఆ రోజు ప్రశ్నించే గొంతుగా ఒక నాయకుడు తప్పు చేస్తూ ఉంటే, ఆ రోజు దురల పాలన సాగుతూ ఉంటే, ఆ దురల పాలన అహంకారాన్ని దించడానికి అన్నలై మన పల్లెల్లో ఉన్న గొప్ప చదువుకున్న ఉద్యమకారులు లెక్క పెన్నులు వదిలేసి గన్నులు పట్టుకొని అడవులోకి వెళ్ళి మరో ఉద్యమాన్ని మొదలుపెట్టి ఆ రాజకీయ నాయకులు ముక్కుని నేలకు రాకించారు. మరి ఆ ప్రశ్నించే గొంతుగా లేకుండా ఈరోజు ఆ అన్నలను పూర్తి స్థాయిలో మట్టు పెట్టించేసి ఆ అన్నలను అడవుల్లోనే పూర్తి స్థాయిలో కప్పు పెట్టేసి ఈరోజు సిపిఎం పార్టీ అనే గొప్ప పార్టీని నిలబెట్టి ఏ పార్టీ ఏదైనా కూడా రెడ్డిలు దొరలు వీళ్ళు రాజ్యాన్ని ఏనుకుంటూ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క సంపదను దోచుకుంటూ ఎవరైనా ప్రశ్నించే దాన్ని వారి గొంతు నరుక్కుంటూ ఈ సన్నాసి పనులు చేస్తూ ఉన్నారు. ఇదే కనుక ఎల్లకాలం కొనసాగితే మాత్రం ఇదే పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్క విద్యార్థి గన్ను పట్టుకొని మరో ఉద్యమం చేసి అదే అడవుల్లో ఉండి ఈయన